హై వాజ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్ గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే, మొన్న జరిగిన లడ్డూ కల్తీ విషయం ఏదైతే ఉందో దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం తిరుమలకి దర్శన మార్గం ద్వారా వెళ్తాను, అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్తానని చెప్పాడు. దాని గురించి కొంత సీన్ డ్రామా అయితే చేయడం అయితే జరిగింది. కానీ ఆయన వెళ్తాను అని అంటే మెయిన్ గా కూటమి ప్రభుత్వం తరపు నుంచి మీరు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళండి, మీరు అన్య మతస్థుడు, మీకు తిరుమల తిరుపతి దేవస్థానం మీద మీకు నమ్మకం ఉంది, నేను ఆ దేవుణ్ణి కూడా నా ప్రగాఢంగా విశ్వాసంగా నమ్ముతున్నాను అని చెప్పి ఒక డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టండి అని చెప్పి కూటమి నాయకులు అయితే కొన్ని చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ఆయన తిరుమలకి వెళ్ళలేదు, ఇటు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టేసి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. అందులో మెయిన్ గా చూసుకుంటే వీళ్ళు ఒక మాజీ సీఎం కింద ఉన్న నన్నే డిక్లరేషన్ ఫామ్ అడుగుతున్నారంటే, ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతగా ఒక మాజీ సీఎం గా ఉన్న నన్ను డిక్లరేషన్ ఫామ్ అడుగుతున్నారు, మరి ఎస్టీ బీసీలని వాళ్ళని డిక్లరేషన్ అడగరు అని చెప్పి గ్యారంటీ ఏంటని చెప్పి ఈయనైతే ఒక మత రాజకీయాన్ని కోసం సృష్టించడం కోసం అయితే మతాలను అయితే లేపుతున్నాడు. అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఓపెన్ గా చూసుకుందాం, ఎస్టీ బీసీలు ఎవరైతే వీళ్ళందరూ కూడా ఎస్టీలు మెయిన్ గా ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముందు క్రిస్టియానిటీ కాదండి. ఇక్కడ ఓపెన్ గా మాట్లాడుకుంటే పూర్వం మనకి భారతదేశంలో ఉన్నది ఎస్సీ హిందూస్ మాత్రమేనండి. రోజు రోజుకి కూడా క్రిస్టియానిటీ అనేది పెరిగిందండి. ఇక్కడ మన దేశంలో ఏంటంటే మత స్వేచ్ఛ హక్కు ఉందండి. అది కాకుండా వ్యక్తిగత హక్కు, స్వేచ్ఛ హక్కు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకొచ్చు, ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడొచ్చు అనే కొన్ని హక్కులు అయితే మనకు ఉన్నాయండి. ఆ హక్కుల్లో భాగంగానే మనకు చూసుకుంటే మనకి పూర్వం చూసుకుంటే క్రిస్టియానిటీ అనేది హిందూ దేశంలో లేదండి. అంటే మన భారతదేశంలో లేదు. మొదట్లో కూడా మనం చూసుకుంటే ఎస్సీ హిందూ, ఎస్టీ హిందూ అని చెప్పి ఉండేది. అది రోజు రోజుకి కూడా అన్య మతస్థులు పెరిగిపోవడం వల్ల, అంటే క్రిస్టియానిటీ అనేది పెరిగిపోవడం వల్ల వాళ్ళ ఇష్టం కాబట్టి మనం ఎవరు కూడా అడ్డు చెప్పడానికి మన సరిపోం, అది సెకండరీ విషయం. అది పెరిగిపోవడం వల్ల రోజు రోజుకి కూడా ఎస్టీ హిందూ కాస్త ఎస్టీ క్రిస్టియన్ కింద అయిపోయిందండి. ఈ రోజు ఎస్సీ ఎస్టీల్లో మెయిన్ గా హిందువుల కంటే క్రిస్టియానిటీ ఎక్కువ ఉన్నారండి. కానీ గతంలో పూర్వంలో చూసుకుంటే ఎస్టీ హిందువులే ఉండేవారండి. ఈరోజు అన్య మతస్థులు పెరిగిపోవడం వల్ల అది మొత్తానికి క్రిస్టియానిటీ మతం కింద, అదొక మతం కింద ఈ రోజు భారతదేశంలో కీలకమైన మతాల్లో అదొక మతం కింద తయారైందండి. ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే కాకపోతే మీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా చూసుకోండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో రాజ్యాంగ రచయిత, ఆయన కూడా నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని క్రిస్టియానిటీలో కాకుండా హిందూ సాంప్రదాయాల్లో నన్ను శ్మశాన కార్యక్రమాలు చేయించండి, నన్ను కాల్చివేయండి అని చెప్పారు తప్పితే నేను క్రిస్టియన్ని, నాకు క్రిస్టియన్ పద్ధతిలో చేయండి అని చెప్పలేదు. కానీ ఈరోజు అదే ఎస్సీలు ఎవరైతే ఉన్నారో, క్రిస్టియన్స్ అయినా కానీ ఇటు ఎస్సీ హిందువులైనా కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఆదర్శప్రాయంగా నిలిచిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారే ఎస్సీలకు సంబంధించిన ఆయన ఒక హిందూ అయితే, ఆయన ఒక దళితుడైన ఆయన ఒక హిందూ అయితే. ఇక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడుతున్నాడంటే, ఎస్సీలు క్రిస్టియన్లు గుళ్ళోకి రానివ్వమనంటే రానివ్వం అనలేదు. ఆ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెడితే దాని అర్థం ఏంటంటే, మెయిన్ గా ఇక్కడ చూసుకుంటే నేను క్రిస్టియన్ అయినా సరే, నేను అన్య మతస్థునైనా సరే, నేను ఒక ముస్లిం అయినా సరే, నాకు కూడా హిందూ దేవాలయాల మీద, హిందువుల మీద, అన్నిటి మీద కూడా నాకు ఒక నమ్మకం ఉంది, నేను కూడా ఈ దేవుణ్ణి నమ్ముతున్నాను, నాకు ఇబ్బంది లేదు, నాకు వెళ్ళడానికి రావడానికి ఒక పర్మిషన్ లాంటిది ఇవ్వండి అని అనేటట్టు ఒక డిక్లరేషన్ ఫామ్. అంటే నేను కూడా ఆ మతాన్ని, ఆ దేవుణ్ణి నమ్ముతున్నాను అని చెప్పి ఒక అర్థం అని, అంతే తప్పితే వాళ్ళు రానివ్వం, వీళ్ళను రానిస్తాము అని ఏం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇలా మెయిన్ గా జగన్మోహన్ రెడ్డి పాలిటిక్స్ అంతా కూడా మెయిన్ ఎస్సీ ఎవరైతే ఈ క్రిస్టియానిటీకి సంబంధించిన మతస్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ అడ్డం పెట్టుకొని, మెయిన్ గా ముస్లింస్ ని వీళ్ళు అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి రాజకీయం. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఓట్ బ్యాంక్ ఒక ఆతోకోత ఉందంటే అది ఎస్సీ క్రిస్టియన్స్ కానీ ఇటు ముస్లింస్ కానీ వీళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఏమీ లేదు. అది అందుకే వాళ్ళని అడ్డం పెట్టుకొని మత రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాడు. మరి ఇన్నిసార్లు వీళ్ళని అడ్డం పెట్టుకొని వీళ్ళకి అది డిక్లరేషన్ ఫామ్ అని మాట్లాడుతున్నాడే, మరి గత 5 ఏళ్లలో ఎస్సీలకు సంబంధించిన సప్లాన్ నిధుల కింద 21 పథకాలు ఎన్నో ఉంటే జగన్మోహన్ రెడ్డి అవన్నీ తీసి పారేశాడు. మరి ఆ రోజు ఎస్సీల మీద ప్రేమ లేదు ఆయనకి. ఎంతమందిని దళితుల్ని చంపేశాడు, ఎంతమంది దళితుల్ని అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కూడా మాయం చేసి పారేశాడు. దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేశారు, దళిత డాక్టర్ని చంపేశారు, దళిత ఆడపిల్లల్ని పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే ఆ కేసు పైకి తీసుకురాలేదు. మరి ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తురావు.
మొన్న ఏదో ఆయన తిరుమలకి వెళ్తున్నారంటే డిక్లరేషన్ అడిగారంటే అప్పుడు ఈ రాజకీయం గురించి మాట్లాడుతున్నారు. మరి అంబేద్కర్ విదేశీ విద్యా విధానం అని చెప్పి ఏదైతే ఫారిన్ ఎడ్యుకేషన్ కోసం ఎవరైతే వెళ్తారో వాళ్ళందరికీ కూడా అంబేద్కర్ విదేశీ విద్యా విధానం అనే ఒక పథకం ఉంటే ఆ పథకం పేరు ఆ పేరు తీసేసి జగనన్న విదేశీ విద్యా విధానం అని పెట్టుకున్నారు. అంటే అంబేద్కర్ కన్నా గొప్పవాడు అయిపోయాడా జగన్మోహన్ రెడ్డి? అంటే ఇక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ శైలి ఎలా ఉంటుందని అంటే ఆయన చేసేదే రాజకీయం, ఆయన మాట్లాడేది నీతి, ఆయన మాట్లాడేదే అన్ని కరెక్ట్ అనేటట్లు మాట్లాడతారు. దానికి ఒత్తాసుగా కొంతమంది తెలియని వ్యక్తులందరూ కూడా ఎస్సీ ఎస్టీల్లో మెయిన్ గా కొంతమంది మొదటి నుంచి కూడా యాక్చువల్లీ జగన్ ఫ్యాన్స్ కాదు, రాజశేఖర్ రెడ్డి టైం నుంచి కూడా రాజశేఖర్ రెడ్డి అభిమానులు కాబట్టి అక్కడికి ఆ లెగసీ అలా కంటిన్యూ చేసుకొస్తున్నాడు కాబట్టి ఆయన పేరు ఈయన వాడుకుంటున్నాడు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఫాలోయింగ్ ఉంది. తప్పితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ తండ్రి పేరు లేకపోతే ఆయన ఈ రోజు జీరో అని చెప్పుకోవాలి మనం. అది ఈ రోజు మతాలను బట్టి ఎస్సీ ఎస్టీలు బట్టి ఆయన అయితే ఈ రోజు రాజకీయం చేస్తున్నాడని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆయన డిక్లరేషన్ ఫామ్ అడిగారు తప్పితే ఎస్సీ ఎస్టీలు బీసీలు డిక్లరేషన్ ఫామ్ అడగలే. ఒకవేళ అలా అన్య మతస్థులు అయితే ఆ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టితే అందులో తప్పే ఉంది. నేను కూడా ఆ మతాన్ని నమ్ముతున్నాను, ఆ దేవుడిని నమ్ముతున్నాను అర్థం. అంతే తప్పితే మీ ఆస్తులు రాసిమ్మని కానీ మిమ్మల్ని ఏదో చేస్తున్నట్టు కానీ అవి ఏవి అడగలేదు, మిమ్మల్ని రానివ్వద్దని అనలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇలా మతాల మీద రాజకీయం చిచ్చు పెట్టడానికి అయితే ఇలాంటి కొత్త సలహాలు కొత్త ఐడియాలు అయితే వేస్తున్నాడని మనం అయితే చెప్పుకోవచ్చు.